మాట్లాడడం చేత కాక ఏదో ఇంగ్లీష్లో ఒకలాగా తెలుగులో ఒకలాగా ఉందని చెప్పేసి భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు విషయాల్లో మనం ఆధారాలతో సహా చూపిద్దాము. ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారిని అభినందించాలి. చాలా చక్కగా మాట్లాడారు. ఒక నిమిషం వారు మాట్లాడేది వినండి. తర్వాత నారా లోకేష్ ఎలా దొరికిపోయాడో మనం క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాం. ముందు వరుదు కళ్యాణి గారు మాట్లాడింది వినండి. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి అలాగే వీళ్ళు చెప్తున్న తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష. అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష. అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో. దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. చాలా చాలా చక్కగా పాయింట్స్ అన్ని రాసుకొని చాలా చక్కగా మాట్లాడారు. వారు చెప్పినవన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలే. ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు మేము చేస్తామని చెప్పిన విషయాలే. ఎక్కడ కూడా వాటి గురించి ఊసే ఉండదు. గవర్నర్ ప్రసంగంలో పిల్లలకి నీకు 15,000 నీకు 15,000 అన్నారు కదా, అది ఇస్తారా అంటే దాని ఊసే లేదు. లేకపోతే మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1,500 ఇస్తారంటే దాని ఊసే లేదు. ఉచిత బస్సు ప్రయాణం దాని ఊసే లేదు. విద్యార్థులకు 3,000 నిరుద్యోగ భృతి దాని ఊసే లేదు. సిలిండర్లు ఒకరికి ఇచ్చి అందులో ఒకరికి కాదు ఒక సిలిండర్ ఇచ్చి అందులో కూడా చాలా మందికి కోత పెట్టారు. దాని మీద క్లారిటీ లేదు. ఇంకా గవర్నర్ ప్రసంగం దేనికోసమండి? చెప్పిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఏమన్నా అంటే ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి కల్లిబొల్లి కబుర్లు చెప్తూ ఇంకా ఏమి సాధించినట్లు? అసలు గవర్నర్ ప్రసంగం నేను విన్నానండి. ఎక్కడ కూడా చెప్పిన హామీలు ఇస్తామన్న దాఖలాలు లేవు. ఏవేవో పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వీళ్ళు ఇచ్చింది చదువుతారు. మొత్తం అందులో అన్నీ ఇచ్చిన హామీల గురించి కానీ చేస్తామన్న వాగ్దానాల గురించి కానీ ఏమీ లేదు. అందులోనే ఇంకొక విషయంలో దొరికిపోతాడు చూడండి నారా లోకేష్. అది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాల కల్పన. ఇక్కడ డ్రామా, అసలు డ్రామా అక్కడే ఉంది. ఒక్కసారి దాని గురించి చూపిస్తాను చూడండి. తెలుగులోనే మీకే చూపిస్తాను. కల్పించబడినవి మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, అర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసుకున్న ఒప్పందం. ఉండండి, ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. పెట్టారు? ఎక్కడ పెట్టారు చెప్పండి, కరెక్ట్గా ఎక్కడ పెట్టారు చెప్పండి. వీళ్ళు వచ్చి ఒకరితోనే ఒక ఫోటోనే తీసుకొని బయట పెట్టిన దాఖలాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెట్టుబడుల సదస్సు పెట్టి వైజాగ్లో అందరినీ, దేశంలో ఉన్న దిగ్గజాలందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ చేత అనౌన్స్ చేయిస్తే అప్పుడు నవ్వారు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకున్నారు. వాళ్ళతో ఒక ఫోటోలు లేవు. మేము 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్తున్నారు. దానికంటే కామెడీ ఏంటంటే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినవి. కల్పిస్తాము భవిష్యత్తులో కాదు, కల్పించబడినవి అని రాశారు తెలుగులో. అదే విషయాన్ని వరుదు కళ్యాణి గారు చెప్తే ఎక్కడన్నాం? మేము ఆ పొటెన్షియల్ ఉందని చెప్తున్నాం తప్పితే మేము ఇచ్చామని చెప్పట్లేదు అన్నారు. తెలుగులో ఏమో కల్పించబడినవి. అదే వార్తని యాజ్ ఇట్ ఈస్గా కల్పించబడినవని ఈనాడు డ్రామా. చూడండి, సన్నటి గీత ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అడిగారు కాబట్టి
అది డ్రామా అని తెలిసింది. లేకపోతే ఇంకా అందరికి కూడా ఎక్కిసేసేవాళ్ళు ఈపాటికి పచ్చ మీడియా. కల్పించబడినవి, కల్పిస్తాము వేరు, కల్పించే అవకాశాలు ఉన్నాయి వేరు, కల్పించబడినవి వేరు. కల్పించబడినవి అంటే ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ద జాబ్స్ టు ద యూత్, లేకపోతే ఇంకొకరికి ఇచ్చినామని. ఎవడో ఏందో చేస్తే అవన్నీ కూడా గవర్నమెంట్ చేసేటట్టు చెప్పుకోవడము, కల్పించేశారు ఆల్రెడీ. ఊర్లో కల్పించినారు. ఇదే విషయంలో ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ 17 మంది వైస్ ఛాన్సలర్లని రాజీనామా చేయమన్నారంటే నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. బలవంతం పెట్టి రాజీనామా చేయించాను. ఎక్కడ బలవంతం పెట్టారు, ఎవరిని బలవంతం పెట్టారు, ఆధారాలు చూపించమంటే అది కూడా ఆధారాలు చూపిస్తాను చూడండి. వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ ఎప్పుడు 28 జూన్ 2024వ తేదీ అంటే గవర్నమెంట్ వచ్చిన 24 రోజులకు వారు రాసిన లెటర్ టు హిస్ ఎక్సలెన్సీ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్, హానరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు. రెస్పెక్టెడ్ ఛాన్సలర్ సార్, రిసిగ్నేషన్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు అని చెప్పేసి రాస్తూ విత్ రిఫరెన్స్ టు అబౌవ్ యాజ్ పర్ ద ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ద చైర్మన్ AP State Council of Higher Education with reference to the above as per the oral directions of the chairman AP State Council of Higher Education. AP State Council Higher Education వారి నిర్దేశాల మేరకు వారు మాతో మాట్లాడి చెప్పిన విషయాల మేరకు చెప్పిన దానిని మేము అనుసరించి I hereby submit my resignation as Vice Chancellor of Vikramasingapur University, Nellore on 28th of June 2024 to allow the newly formed government of Andhra Pradesh the freedom to assemble their own team of leaders for the universities. So, AP State Council of Higher Education చైర్మన్ గారు చెప్పిన దాన్ని అనుసరించి నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకు రాజీనామా చేస్తున్నానంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళ సొంత టీంని ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పిస్తూ అని చెప్పేసి GM సుందరవల్లి, ప్రొఫెసర్ GM సుందరవల్లి గారు క్లియర్గా వారు మెన్షన్ చేశారు. యాజ్ పర్ ద ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ చైర్మన్ చెప్పకపోతే నేను రాజీనామా చేసే దాన్ని కాదు, చేశారు కాబట్టి అంటే వారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి 28 జూన్ 2024 రిజల్ట్స్ వచ్చిన 24 రోజులకే విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు రాజీనామాను సమర్పించారు. ఇంకా మరి ఎవరు బెదిరించారు, ఎవరు చెప్పారు అంటే 17 మంది వైస్ ఛాన్సలర్లు వాళ్లకు ఇంకా ఆ పీరియడ్ ఉండగానే ఎందుకు రాజీనామా చేస్తారండి మూకుమ్మడిగా? ఒకటి, చంద్రబాబు లోకేష్ అంటే ఇష్టం లేకపోయి రాజీనామా చేసిండాలా, 2 బెదిరిస్తే రాజీనామా చేసిండాలా. అసలు వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అనేది విద్యా వ్యవస్థలకి రాజకీయాలతో సంబంధం లేదు. అంత మూకమ్మడిగా రాజీనామా చేశారంటే ఎంత ఒత్తిళ్లు లేకపోతే చేస్తారు? ప్రతిదీ డ్రామానే. చివరిగా ఇంకోటి ఉంది చూడండి, తప్పుడు కేసులు పెట్టారు మా వాళ్ళపైన అంటే నారా లోకేష్ ఎంత వికటహాసం చేస్తూ ఏం మాట్లాడుతారో ఒకసారి వినండి. అదే కోసం మీరు చూడండి. ఏమీ లేకపోయినా కేసులు అయితే పెడతారంట. మేము పెడతాం, కేసులు పెడతాం, మా ఇష్టమని లోకేష్ స్వయంగా కౌన్సిల్లో చెప్పిన మాటలు. ఇంకా ఇంతకంటే ఆధారాలు కావాలండి. ఒకటి, ఉద్యోగ కల్పనలు జరగలేదు, జరిగాయని చెప్పారు. వీసీలను కావాలని తీసేశారు, ఆధారాలతో సహా మనం చూపించాం. అండ్ వరదు కళ్యాణ్ గారు దాదాపు 20-25 పాయింట్లు లేవనెత్తారు. వాళ్ళు చెప్పిన హామీలే ఒకటైనా నెరవేర్చారా? ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందండి? మళ్ళీ నేను దుబాయ్కి పోయినా, దేశభక్తుండి పోయినా దుబాయ్కి, ఆడ కుర్చీలు ఎట్లున్నాయి చెక్ చేయడానికి పోయినా, లేకపోతే టేబుల్ ఎట్లున్నాయి చెక్ చేయడానికి పోయినా, ఐసీసీ చైర్మన్తో మాట్లాడా, అమరావతిలో ఒక ఇది కట్టడానికి పోయాను. నువ్వు అమరావతిలో స్టేడియం కట్టాలంటే దానికి ఒక అఫీషియల్ మీటింగ్ నువ్వు ఒక్కడి వెళ్ళేసి కనుక్కొని వచ్చి స్టేడియం కట్టవు. ఒక టీం తీసుకెళ్ళి స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు ఉంటారో సంబంధిత శాఖ వాళ్ళని తీసుకెళ్ళి, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీళ్ళందరినీ ఒక టీమ్గా తీసుకెళ్ళి నువ్వు పోయి ఏదైనా మాట్లాడొస్తావు. కానీ నువ్వు క్రికెట్ మ్యాచ్ చూసి ఇక్కడ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఎంజాయ్ చేయడానికి పోయి, నేను పోయిండేది మళ్ళీ దేశభక్తితో పోయినా, నేను మళ్ళీ మాట్లాడడానికి పోయినా, నేను కుర్చీలు చూడడానికి పోయినా, దుబాయ్లో కుర్చీలు ఎట్లున్నాయి, గ్రౌండ్ ఎట్లుంది, గడ్డి ఎట్లుంది, పిచ్ ఎట్లుంది, పిచ్ మీద బాల్ బైక్ లేస్తుందా లేకపోతే కింద దొర్లుతుందా, ఇవన్నీ చెక్ చేయడానికి పోయినా. ఈ సొట్టకూతలని ఎందుకు నారా లోకేష్? ఎంజాయ్ చేయడానికి పోయినావు వచ్చినావు. మేము అదే అన్నాం, నువ్వు క్రికెట్ చూడడం తప్పు కాదు, సినిమాలు చూడడం తప్పు కాదు. ప్రజల సమస్యలు ఉంటే, స్టూడెంట్స్ అలమటిస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే నువ్వు పోవడం ఎంతవరకు సమంజసమని మేము అడిగాం. అట్లా కాదంట పోయిండేది. ఐసీసీ చైర్మన్తో మాట్లాడి స్టేడియం కట్టడానికి గురించి మాట్లాడారంట. ఇంకా ఎంతకంటే దరిద్రం ఉంటుందండి. అంటే గవర్నమెంట్ ఇంత చెత్తగా, ఇంత దరిద్రంగా ఉంటుందా? అంటే ఏది ఒకటి ఫార్మల్గా ఉండదు, అన్నీ ఇన్ఫార్మలేనా? అంటే వాళ్లకు ఒక డిగ్నిటీ అనేది లేదండి. లేకపోవడం వల్లనే ఇవన్నీ. పోయిండేది క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయి వచ్చేసి మళ్ళీ దాన్ని కూడా కబుర్లు ఎట్లా, కుర్చీలు చూడడానికి పోయినా, పిచ్ చూడడానికి పోయినా, టేబుల్ చూడడానికి పోయినా, ఐసీసీ చైర్మన్తో మాట్లాడినా, అమరావతిలో స్టేడియం కడతా, అంత ఇన్ఫార్మల్గా పోయి మీటింగ్లు పెట్టుకుంటారండి. ఎవరైనా ఒక టీంని తీసుకెళ్ళరా?
అంటే ఇంకా ప్రజలను గొర్రెలను ఎట్లా చేయాలనే దానికి బ్రహ్మాండంగా మాటలు చెప్తాడు నారా లోకేష్. ఈ మధ్య తెలుగు ట్యూషన్లు పెట్టించుకొని నేర్చుకున్నది అదే, సత్యదూరము, పిచ్చులు చూడ్డానికి. నారా లోకేష్, నువ్వు నేర్చుకున్న ఆ సత్యదూరం అనే మాట నీకు బాగా అప్లికబుల్ అవుతుంది. నువ్వు ఏది కూడా నిజం చెప్పు. నారా లోకేష్, నీకు నిజంగానే దేశభక్తి ఉంటే పోయి ఒక సంవత్సరం రోజులు బార్డర్లో పోయి అక్కడ ఉద్యోగం తీసుకొని ఒక బార్డర్లో పోయి ఫైట్ చేసావు, లేకపోతే దేశ సేవ చేసిరా, అప్రిషియేట్ చేస్తాం. ఒక రోజు పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చేసి నా దేశభక్తిని నిరూపించుకుంటా అంటే ఇంకా అంతకంటే సొల్లు కబురు ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకో.